హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఎవ్రీ వీక్ పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు 28th నుండి 27th ఏప్రిల్ వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ కవర్ చేసుకుందాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద జిఎస్ ఫౌండేషన్ కోర్సు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతుంది. సీసాట్ ఇంక్లూడ్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద ఇంక్లూడ్ అవుతుందన్నమాట మీకు. అండ్ దీన్ని ఫ్రీ డెమో కోసం మీరు కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు ఫ్రీ డెమో ప్రొవైడ్ చేస్తారు యాక్సెస్ని. సో మీరు ఒకసారి టెస్ట్ చేసి ఎట్లా ఉందని మీకు ఓకే అని అనుకుంటే కనుక మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా యూ కెన్ హ్యావ్ ఇన్క్రెడిబుల్ టీచింగ్ ఫ్రమ్ అండ్ ఫుల్ ఫ్యాకల్టీ సపోర్ట్ దొరుకుతుంది మీకు. అండ్ దాంతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అంటిల్ యూ క్రాక్ యువర్ యూపీఎస్సీ. మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కైనా ఒక్కసారి పే చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయినా కూడా మీరు క్లాసెస్ని యాక్సెస్ చేయొచ్చు, వినొచ్చు అనమాట. అండ్ ఇది ఆఫ్లైన్ వచ్చేసి వైజాగ్ బ్రాంచ్లో అండ్ ఆన్లైన్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా మోర్ డౌట్స్, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలి, ఫీ డీటెయిల్స్ కానీ డెమో యాక్సెస్ గురించి కానీ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు డెమో యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో లెట్ us స్టార్ట్ పిఐబి ఆఫ్ ద వీక్. పిఐబి చెక్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ 28th నుండి 27th ఏప్రిల్ 2024 మధ్య కవర్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యొక్క చెక్ లిస్ట్. ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నామని. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ కండక్ట్స్ ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. ఇది ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్, సో దాని గురించి ఇది చూద్దాము. అండ్ 2550th బర్త్ యానివర్సరీ ఆఫ్ భగవాన్ మహావీర్, నిర్వాణ్ మహోత్సవ్ ఆఫ్ భగవాన్ మహావీర్, అది 21st ఏప్రిల్న సెలబ్రేట్ చేసుకున్నారు. దాని గురించి చూద్దాము. అండ్ ఐఎన్ఎస్వి తారిణి అది మళ్ళీ రిటర్న్ అయిందనమాట. తన ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసుకొని దాని కోస్ట్కి అది తిరిగి వచ్చేసింది. సో దాని గురించి న్యూస్లో ఉంది కాబట్టి అది చూద్దాము. అండ్ నేషనల్ పంచాయతీ రాజ్ డే సందర్భంగా ఒక కొలాక్వియం జరిగింది ఆన్ గ్రాస్ రూట్ గవర్నెన్స్ నేషనల్ లెవెల్లో. సో దాని గురించి చూద్దాము, అది ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసింది ఏంటి అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇంకొక అసోసియేషన్ ఏంటది అంటే సీడాట్ వాళ్ళు అండ్ ఐఐటి జోధ్పూర్ వీళ్ళిద్దరూ కలిసి ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఇన్ నెట్వర్క్ ఆఫ్ 5G అండ్ బియాండ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద వీళ్ళిద్దరూ ఒక MOU సైన్ చేసుకున్నారనమాట. అసలు అది ఏంటి అండ్ ఎవరెవరు సైన్ చేశారు ఆ MOU అనేది చూద్దాము. అండ్ తర్వాత న్యూ వెర్షన్ ఆఫ్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ వాస్ టెస్టెడ్, సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్. సో దాని గురించి ఒకసారి చూద్దాము. అండ్ NCPOR స్టడీ ఏమని చెప్పింది అని అంటే, మిస్టరీ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ లో సీ ఐస్ కవర్ ఇన్ అంటార్కిటిక్లో అంత లో సీ ఐస్ కవర్ ఎందుకు ఉంది అన్న దాని గురించి ఒక స్టడీలో చెప్పిందనమాట. దాని గురించి చూద్దాము. అండ్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేయడానికి ఇండియాలో ఒక బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ని యాక్టివేట్ చేయడం జరిగింది. అది ఎక్కడుంది, అసలు ఆ క్లైమేట్ క్లాక్ ఏం చెప్తుంది అనే దాని గురించి చూద్దాము. అండ్ ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ IHRC అని చెప్పి ఉందన్నమాట. ఇది కొత్తగా ఒక లోగో అండ్ మోటో తీసుకునింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందికి వస్తుందన్నమాట. సో దీని గురించి ఆ లోగో ఏంటి, దాని మోటో ఏంటి, ఈ IHRC యొక్క న్యూ మోటో ఏంటి అన్నది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. అండ్ దాంతోపాటు ఇండియాలోనే ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ అయ్యిందనమాట. ఎక్కడ ఎవరు చేశారు ఏంటది దాని గురించి, ఆ మల్టీపర్పస్ అని అంటున్నాం కదా, ఏంటి ఆ మల్టీపర్పస్ అనేది చూద్దాము. అండ్ దాంతోపాటు CSIR అలాంగ్ విత్ NISCPR వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా ఒక నేషనల్ లెవెల్ వర్క్షాప్ని ఆర్గనైజ్ చేశారనమాట. సో దాని గురించి చూద్దాము. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొక న్యూస్ ఆర్టికల్ ఏమనుంది అని అంటే, ద న్యూ ఇంటర్డిపెండెన్సీస్ ట్రస్ట్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అన్న పేరుతోటి వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ జరిగిందనమాట రొట్టర్డామ్లో. రొట్టర్డామ్ ఎక్కడుంది, నెదర్లాండ్స్లో. సో నెదర్లాండ్స్లోని రొట్టర్డామ్లో జరిగిన ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ గురించి అండ్ దాంట్లో ఇండియా యొక్క పార్టిసిపేషన్ గురించి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట.
సో ఇవి ఈ 12 ఆర్టికల్స్ ఈ వీక్ పిఐపిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ నేవీ కండక్ట్స్ ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్, ఓకేనా. ఈ టాపిక్ ఏంటి అని అంటే ఇండియన్ నేవీ వాళ్ళు రీసెంట్గా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. దాని పేరు పూర్వీ లెహర్. ఎక్కడ? ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద ఇండియా. సింపుల్గా ఫ్యాక్ట్లని చేంజ్ చేసి ఈస్ట్ కోస్ట్ బదులు వెస్ట్ కోస్ట్ అని పెట్టి అడగచ్చు, ఓకేనా. సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా సైడ్ ఇండియన్ నేవీ కండక్ట్ చేసిన ఒక ఎక్సర్సైజ్ పేరేంటి? పూర్వీ లెహర్. ఇక్కడ మనకి పేరులోనే అర్థమవుతుంది పూర్వీ అని అంటే ఈస్ట్ అని, ఓకేనా. పూర్వీ అంటే ఈస్ట్ అనమాట. నెక్స్ట్ ద ఎక్సర్సైజ్ ఎయిమ్డ్ టు అసెస్ the Indian Navy's preparedness to meet maritime security challenges in the region. ఈస్ట్ కోస్ట్లో ఉన్న మ్యారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని మనం ఎదుర్కోగలమా లేదా అని ఆ ప్రిపేర్డ్నెస్ని పెంచడం కోసం అని చెప్పి పెంచాలి అన్న ఎయిమ్ తోటి ఉండే ఎక్సర్సైజ్ అనమాట ఇది. అండ్ దీంట్లో ఏమేమి పార్టిసిపేట్ చేశాయి? షిప్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ స్పెషల్ ఫోర్సెస్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ కమాండ్కి సంబంధించిన వాళ్ళు, కోస్ట్ గార్డ్ అన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేశాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది చూడండి, ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ వాళ్ళు ఉన్నారు, కోస్ట్ గార్డ్ ఉన్నారు, సబ్మెరైన్స్ ఉన్నారు, సో స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే దెర్ ఈస్ హై డిగ్రీ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ అమాంగ్ ద సర్వీసెస్. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ, ఇంటర్ఆపరబిలిటీ అనేది మన ట్రై సర్వీసెస్లో మూడిట్లలోనూ ఎక్కువగా కనపడుతుంది అనేది ఈ పూర్వీ లెహర్ ఎక్సర్సైజ్ ద్వారా మళ్ళీ కూడా ప్రూవ్ అయింది. అండ్ ఇది 2 ఫేజెస్లో జరుగుతుందన్నమాట. ఒకటి వచ్చేసి టాక్టికల్ ఫేజ్, రెండోది వచ్చేసి వెపన్ ఫేజ్. టాక్టికల్ ఫేజ్ అంటే ఏంటి అని అంటే ఈ టాక్టికల్ ఫేజ్లో భాగంగా కంబాట్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఒక రియలిస్టిక్ సినారియోలో కంబాట్ ట్రైనింగ్ ఎలా అంటే లైక్ ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటి అన్నది టాక్టికల్ ఫేజ్ అయితే, రకరకాల ఫైరింగ్స్ వాటిని ఎట్లా కండక్ట్ చేయాలి ఏంటి అని చెప్పి ట్రైన్ అయ్యేదే వెపన్ ఫేజ్ అనమాట. సో టాక్టికల్ ఫేజ్ అండ్ వెపన్ ఫేజ్ అని చెప్పి 2 ఫేజెస్లో జరుగుతుంది ఈ పూర్వీ లెహర్ ఎక్సర్సైజ్. అండ్ ఏ కంటిన్యూయస్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ was maintained throughout the area of operations by operating aircrafts from diverse locations. It reaffirmed the Indian Navy's capability to deliver ordnance target. రకరకాల చోట్ల నుంచి టార్గెట్ని సక్సెస్ఫుల్గా హిట్ చేస్తూ ఇండియన్ నేవీ యొక్క కేపబిలిటీని ప్రూవ్ చేసినట్టు అయింది ఈ పూర్వీ లెహర్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ అనేది కండక్ట్ చేసిండేది ఎవరు అని అంటే ఇండియన్ నేవీ. ఎక్కడ చేశారు అంటే ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. దీంట్లో రకరకాలవి అంటే లైక్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, తర్వాత సబ్మెరైన్స్, తర్వాత అండమాన్ అండ్ నికోబార్ కమాండ్, ఈస్ట్ కోస్ట్ కదా కాబట్టి, తర్వాత కోస్ట్ గార్డ్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒకరితో ఒకటి ఇంటర్ఆపరబిలిటీ తోటి పనిచేస్తూ సక్సెస్ఫుల్గా పూర్వీ లెహర్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇది 2 ఫేజెస్లో జరుగుతుంది, ఒకటి టాక్టికల్ ఫేజ్, ఇంకోటి వెపన్ ఫేజ్. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకే. లెట్ us move on to the second article. సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే పిఎం టు ఇనాగరేట్ 2550th భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవ్ ఆన్ 21st April. వర్ధమాన్ మహావీర్ ఉన్నారు కదా, భగవాన్ వర్ధమాన్ మహావీర్ 2024 మార్క్స్ ద ఈ ఇయర్ జరగబోయేది 2550th నిర్వాణ్ మహోత్సవ్ అనమాట. సో దీనికి సంబంధించి భరత మండపం అని ఉంది కదా న్యూఢిల్లీలో, G20 సమ్మిట్ అప్పుడు ఉన్నింది భరత మండపం. అక్కడ పిఎం ఏం చేశారు అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అనమాట. కమెమరేటింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ మహావీర్, ద ఈవెంట్ ఇంక్లూడ్స్ ద రిలీజ్ ఆఫ్ ఏ కమెమరేటివ్ స్టాంప్ అండ్ ఎ కాయిన్. కమెమరేటివ్ స్టాంప్, ఆయనకు గుర్తుగా ఒక స్టాంప్, ఒక కాయిన్ అండ్ ఆయన టీచింగ్స్ని ఎంఫసైజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. అంటే ఈ పిఐబి న్యూస్ ఆర్టికల్లో ఏమేమి వచ్చింది అని అంటే మహావీర్ యొక్క 2550th బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మోడీ ఇనాగరేటెడ్ ఆర్ మోడీ రిలీజ్డ్ ఏ కమెమరేటివ్ స్టాంప్ అండ్ ఏ కమెమరేటివ్ కాయిన్. అండ్ అంతేకాకుండా ఆయన టీచింగ్స్ అయిన నాన్ వైలెన్స్ని, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ని గురించి అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ జైన్స్ గ్లోబల్లీ సెలబ్రేట్ మహావీర్ జయంతి విత్ రెవరెన్స్, ఆనరింగ్ ద ప్రొఫౌండ్ లెగసీ ఆఫ్
ఈయన ఎన్నో తీర్థంకర, మనకి జైన్ తీర్థంకరాస్ ఉన్నారు. జైన్ తీర్థంకరాస్లో వర్ధమాన్ మహావీర్ వచ్చేసి 24th అండ్ లాస్ట్ తీర్థంకర కదా, 24th తీర్థంకర, హూస్ టైమ్లెస్ విజ్డమ్ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ హార్మోనీ అండ్ కంపాషన్. సో ఇప్పుడు ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ని చూద్దాము. ఇది మనకి హిస్టరీలో కూడా యూజ్ అవుతుంది. బర్త్ నేమ్ ఏంటి? నా పేరు వర్ధమాన. ఈయన పుట్టినప్పుడు 599 BCలో. బర్త్ ప్లేస్ ఎక్కడ అనంటే వైశాలి, అంటే ప్రజెంట్ డే బీహార్లో వైశాలి అనే చోట వర్ధమాన్ మహావీర్ పుట్టడం జరిగింది ఇన్ 599 BC. అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ టు ఏ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ కింగ్ సిద్ధార్థ అండ్ క్వీన్ త్రిశాల. వీళ్ళ పేరెంట్స్ పేర్లు, ఫాదర్ పేరు సిద్ధార్థ, మదర్ పేరు త్రిశాల. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఈయన కూడా బుద్ధుడిలాగే హీ రినౌన్స్డ్ హిస్ ప్రిన్స్లీ స్టేటస్. బుద్ధుడు కూడా క్షత్రియ కదా, సాక్య క్లాన్కి చెందిన గౌతమ అనే అతను తన ప్రిన్స్లీ స్టేటస్ని వదిలేసి వచ్చేసాడు. సేమ్ వర్ధమాన మహావీర కూడా తన ప్రిన్స్లీ స్టేటస్ని వదిలేసుకొని రినౌన్స్ చేసేసి హీ రినౌన్స్డ్ హిస్ ప్రిన్స్లీ స్టేటస్ టు ఎంబార్క్ ఆన్ ఏ స్పిరిచువల్ క్వెస్ట్. 30 years ఏజ్లోనే ఆయన అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకొని స్పిరిచువల్ క్వెస్ట్ కోసం అని చెప్పి తన జర్నీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అలా స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రాపగేట్ చేసిన ప్రిన్సిపల్స్ ఏవేవి అని అంటే అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. యాక్చువల్గా వీటిల్లో అహింస, సత్య, అస్తేయ అండ్ అపరిగ్రహ ఈ 4 వచ్చేసి అంతకు ముందు ఉన్న జైన తీర్థంకరాస్, అంటే 23 జైన్ తీర్థంకరాస్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రిన్సిపల్స్ ఈ 4 ఏవేవి? అహింస కానీ, సత్య కానీ, అస్తేయ కానీ, అపరిగ్రహ కానీ. బట్ ద లాస్ట్ వన్ ఏంటి? 5th వన్ బ్రహ్మచర్య ఉంది కదా. బ్రహ్మచర్య అంటే చేస్టిటీ అంటాం. సో ఈ బ్రహ్మచర్య అనేది మాత్రము వర్ధమాన మహావీర యాడ్ చేయడం జరిగింది. ఇవి ఆయన ప్రీచ్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ అనమాట. His teachings continue to inspire millions worldwide, fostering harmony and spiritual enlightenment. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళని జైనిజం అని ఎందుకు అంటారు, జైన్స్ అని ఎందుకు అంటారు అని అంటే, యాక్చువల్గా మనకి మామూలుగా బుద్ధ అని అంటే ఏంటి? ద ఎన్లైటెండ్ వన్ అని అర్థం. అంటే ఎవరికైతే జ్ఞానం వచ్చిందో అతన్ని బుద్ధ అని అంటారు. సో అట్లా జైనిజంలో జినా అంటారనమాట. జినా అంటే అన్నిటినీ జయించిన వాడు అని చెప్పి, వన్ హూ కాంక్వర్డ్ ఆల్ హిజ్ ఇమోషన్స్. అంటే వాళ్ళ ఇమోషన్స్ అన్నిటి మీద అన్ని ఇంద్రియ నిగ్రహం పొంది అట్లా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని జినా అని చెప్పి అంటారు. సో అట్లా పొందిన వ్యక్తి 30 years ఏజ్లోనే అన్నింటినీ వదిలేసి వాటి మీద కంట్రోల్ తెచ్చుకున్న వ్యక్తి వర్ధమాన మహావీర కాబట్టి ఆయనని జినా అని, ఆయనను ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళని జైన్స్ అని చెప్పి పిలుస్తారు. అందుకని ఆ రిలీజియన్ని జైనిజం అని అంటున్నాం అనమాట మనం. సో ఆ జైనిజం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. అండ్ ఇప్పుడు మనకు బుద్ధ లాగానే జైనిజంలో కూడా పంచకళ్యాణాస్ అని ఉంటాయి. పంచకళ్యాణక్స్ అంటారు. సో ఈ పంచకళ్యాణక్స్ ఏంటి అని అంటే, వర్ధమాన మహావీర యొక్క లైఫ్లో జరిగిన 5 మేజర్ ఈవెంట్స్కి గుర్తుగా ఉంటాయన్నమాట. అంటే నాట్ జస్ట్ వర్ధమాన మహావీర, జైన్ తీర్థంకరాస్ 24 మందికి సంబంధించిన లైఫ్లో జరిగిన మేజర్ ఈవెంట్స్కి గుర్తుగా పంచకళ్యాణక్స్ అని చెప్పి పిలుస్తారనమాట. ఏంటవి అని అంటే, కన్సెప్షన్ అంటే గర్భం దాల్చడం అంటారు కదా, సో అది చ్యవన లేదా గర్భ అంటారు కన్సెప్షన్. అండ్ బర్త్ అంటే పుట్టడం, జన్మ. రినౌన్సియేషన్ అంటే దీక్ష, ఇంకన్నిటిని వదిలేసి దీక్ష తీసుకోవడం. తర్వాత ఆమ్నిసెన్స్ అంటే కేవల జ్ఞాన. అండ్ లిబరేషన్ అంటే మొత్తానికి నిర్వాణ రావడం, సో సాల్వేషన్ అనమాట అది. సో ఇవి పంచ కళ్యాణాస్ అని చెప్పి పిలుస్తారనమాట వీటిని. అండ్ వర్ధమాన మహావీర పుట్టడం కాబట్టి ఈ బర్త్ కళ్యాణక్, జన్మ కళ్యాణక్ అనే దానిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. సో 2550 years అయిన సందర్భంగా ఒక కమెమరేటివ్ స్టాంప్ అండ్ కమెమరేటివ్ కాయిన్ వాజ్ రిలీజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకేనా? సో ఇది సెకండ్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ ఏంటి అనంటే, ఐఎన్ఎస్వి తారిణి రిటర్న్స్ ట్రయంఫంట్ ఆఫ్టర్ హిస్టారిక్ ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్ బై ఇండియన్ నేవీస్ ఉమెన్ ఆఫీసర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటది? ఐఎన్ఎస్వి అంటే ఏంటి? ఫస్ట్ అంటే ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్. ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ ఐఎన్ఎస్వి తారిణి
రిటర్న్ టు హర్ బేస్ పోర్ట్. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, బేస్ పోర్ట్ ఏది అని అంటే గోవా అనమాట. సో గోవా నుంచి మొదలై హిస్టారిక్ ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్కి వెళ్ళింది ఆఫ్ నియర్లీ 2 months బై 2 women ఆఫీసర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీకి చెందిన 2 ఉమెన్ ఆఫీసర్స్ తోటి 2 నెలలు మొత్తం ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్కి గోవా పోర్ట్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్వి తారిణి ఇట్ రిటర్న్ టు హర్ బేస్ పోర్ట్ అనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, దిస్ జర్నీ ఇంక్లూడెడ్ ఇంటరాక్షన్స్ విత్ మారిషియన్ అఫీషియల్స్ అండ్ ఏ ట్రైనింగ్ సార్టీ విత్ మారిషస్ కోస్ట్ గార్డ్. తర్వాత మారిషస్కి మనకి మధ్య ఉన్న రిలేషన్స్ని స్ట్రెంథన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి ఇక్కడ విమెన్ ఆఫీసర్స్ని 2 పంపించడము అన్నది ఇట్ సిగ్నిఫైస్ ద ఇండియన్ నేవీస్ డెడికేషన్ టు జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ద ఉమెన్ ఇన్ మ్యారిటైమ్ రోల్స్కి ఉమెన్ పనికిరాదు ఇట్లాంటి స్టీరియోటైపిక్ మెంటాలిటీ నుంచి బయటికి వచ్చి జెండర్ ఈక్వాలిటీని అండ్ ఎంపవరింగ్ ఉమెన్ని ఇండియన్ నేవీ ఎంతగా ఎంకరేజ్ చేస్తోంది అన్నది చెప్పడానికి ఈ ఐఎన్ఎస్వి తారిణి లో వెళ్ళిన 2 ఉమెన్ని పంపించారు అన్నాం కదా, నేవల్ ఆఫీసర్స్ని ఫర్ ఎ ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్. దాని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో ద ఆఫీసర్స్ ఆర్ నౌ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ అడ్వెంచర్. ఏంటది అంటే ఏ గ్లోబల్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ కాల్డ్ సాగర పరిక్రమ 4. ఇది గ్లోబల్ సర్కమ్ నావిగేషన్ అనమాట. ఇది సెప్టెంబర్ 2024 నుండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఐఎన్ఎస్వి తారిణి మీదే వెళ్తారు వీళ్ళు. ఓకేనా, అంటే ఇది మొత్తం గ్లోబ్ అంతా అనమాట. దాని పేరు ఏంటి అంటే సాగర పరిక్రమ 4. ఇప్పుడు ఐఎన్ఎస్వి తారిణి మీదే అంటున్నాం కదా, 2 ఐఎన్ఎస్వి తారిణి మీదే. అంటే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినటువంటి ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్ కూడా దాంట్లోనే, అండ్ నెక్స్ట్ సెప్టెంబర్లో వెళ్ళబోయే సాగర పరిక్రమ కూడా ఐఎన్ఎస్వి తారిణి మీదే. కాబట్టి ఇప్పుడు ఐఎన్ఎస్వి తారిణి గురించి 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అంటే ఇట్ ఈస్ ద సెకండ్ సెయిల్ బోట్ ఆఫ్ ఇండియన్ నేవీ ఆఫ్టర్ ఐఎన్ఎస్వి మేధి. ఐఎన్ఎస్వి మేధి కాకుండా సెకండ్ సెయిల్ బోట్, ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ అన్నాం కదా, ఇది ఇండియన్ నేవీ యొక్క 2వ వెజల్. ఫస్ట్ వచ్చేసి మేధి. ఇట్ ఈస్ నోన్ ఫర్ circumnavigating the globe with an all-women officer crew in the historic expedition titled Navika Sagar Parikrama in 2017. INSV తారిణి వాజ్ ఆల్రెడీ ఫేమస్. దేనికి అనంటే 2017లోనే మొత్తం ఆల్ ఉమెన్ ఆఫీసర్ క్రూ, ఆల్రెడీ మొత్తం ఓన్లీ ఉమెన్ క్రూ ఉన్నటువంటి ఒక ఈ సెయిలింగ్ వెజల్ అనేది, ఈ తారిణి అనేది నావికా సాగర్ పరిక్రమ అనే పేరుతోటి ఆల్రెడీ ఒకసారి దే సర్కమ్నావిగేటెడ్ ద గ్లోబ్ అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ 2వసారి నౌ దే ఆర్ ప్రిపేరింగ్ అగైన్ ఫర్ ఎ గ్లోబల్ సర్కమ్నావిగేషన్ ఎక్స్పెడిషన్. దాని పేరే సాగర్ పరిక్రమ 4. 17లోనే ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసుకునింది దాని యొక్క కెపాసిటీ ఏంటి అని చెప్పి. మళ్ళీ వీళ్ళు ఒక ట్రాన్స్ ఓషియానిక్ ఎక్స్పెడిషన్కి బయలుదేరి తిరిగి రావడం జరిగింది టు గోవా పోర్ట్. ఓకేనా, సో ఐఎన్ఎస్వి తారిణి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. Next, let us move on to the 4th article. Ministry of Panchayati Raj organizes National Colloquium on Grassroots Governance on 24th April 2024 to mark National Panchayati Raj Day. ఓకే, నేషనల్ పంచాయతీ రాజ్ డేని పురస్కరించుకొని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ వాళ్ళు ఒక నేషనల్ కొలోక్వియం ఆన్ గ్రాస్ రూట్ గవర్నెన్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని గురించి ఏంటి అన్నది చూద్దాము. మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రూరల్ లోకల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కదా. సో అది ఫామ్ అయ్యి 3 decades అయిన సందర్భంగా ఓకే నేషనల్ పంచాయతీరాజ్ 2024ని సెలబ్రేట్ చేయడం, నేషనల్ పంచాయతీరాజ్ డే 2024ని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏం చేస్తారు అంటే బెస్ట్ పంచాయత్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి సెలెక్ట్ చేసి వాటిని ఆనర్ చేయడం విత్ అవార్డ్స్. తర్వాత మినిస్ట్రీ ఇదంతా చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు. ఏ డేని నేషనల్ పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేస్తాము అంటే 24th April ని ఎవ్రీ ఇయర్ నేషనల్ పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ అసలు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినట్టయితే అసలు ఫస్ట్ నేషనల్ పంచాయతీరాజ్ డేని ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ చూడండి. ద ఫస్ట్ పంచాయతీరాజ్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 2010. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ 24th Aprilనే ఈ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఎందుకు అదే రోజును సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఏ యాక్ట్ అయితే
కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిందో పంచాయత్స్కి, అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్కి, అది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 కదా. ఈ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చిన డే, అంటే దిస్ డే మార్క్స్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ 73rd CAA ఆఫ్ 1992. కాబట్టి ఆ రోజుని, దట్ ఈస్ 24th April, ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ పంచాయతీరాజ్ డే అనమాట. సో అది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నాము. అండ్ దాని ద్వారా ఏమైంది, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్నది బాగా ఇంప్రూవ్ అయ్యింది. అండ్ దాని ద్వారా ఏం ఫామ్ అయ్యాయి, 3 టైర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్, లైక్ విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్, తర్వాత మిడిల్ లెవెల్లో పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ అన్న పేరుతోటి ఈ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అన్నది ఫామ్ అయింది అండర్ పంచాయతీరాజ్ సిస్టమ్. దీని ద్వారా ఏంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో దీని ద్వారా ఇంక్లూసివ్ గ్రోత్ అనేది సాధ్యపడుతుంది. అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ కానీ, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ కానీ, ఈవెన్ మనము కోవిడ్ని కంటైన్ చేయడంలో కూడా లోకల్ లెవెల్లోనే మనం బెటర్గా కంట్రోల్ చేయగలిగినందుకే కోవిడ్ నుండి మనము, కోవిడ్ లాంటి పాండమిక్ నుంచి కూడా ఇండియా త్వరగా బయటపడింది అని చెప్పచ్చు. సో లోకలైజేషన్ ఆఫ్ SDGs కానివ్వండి, ఏదైనా కూడా పంచాయతీరాజ్ లెవెల్లోనే జరిగితే ప్రాపర్ గవర్నెన్స్ అనేది అక్కడ నుండి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి. కాబట్టి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథెన్ చేయాలి అన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ డే పేరుతో ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈస్ ఆన్ 24th April. ఎందుకు ఆ రోజునే అంటే 73rd CAA ఆఫ్ 1992 ఫోర్స్లోకి వచ్చింది ఆ రోజు నుంచి కాబట్టి. ఓకేనా, అది ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, CDOT and IIT Jodhpur sign agreement for automated service management in network of 5G and beyond using AI. ఓకే, CDOT అంటే ఏంటి అని అంటే సెంటర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. CDOT అంటే ఇది ఒక టెలికామ్ రిలేటెడ్ R&D అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాంటిది ఇది. అండ్ వాళ్ళు ఎవరితోటి ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు, IIT జోధ్పూర్ తోటి. ఓకేనా, సో దేనికోసము అని అంటే ఈ రెండిటి యొక్క కొలాబరేషన్ దేని గురించి అని అంటే టు డెవలప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ఆటోమేటెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ఫాల్ట్ డిటెక్షన్ ఇన్ 5G అండ్ బియాండ్ నెట్వర్క్స్. 5Gలో కానీ లేదంటే ఆటోమేటెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండడాన్ని కనుక్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం, ఫర్ ఫాల్ట్ డిటెక్షన్ కోసం అని చెప్పి, ఏఐని యూజ్ చేయడం కోసం, ఎట్లా వాడుకోవాలి ఏఐని ఏంటి అనే దానికోసం అని చెప్పి CDOT వాళ్ళు ఎవరితోటి అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు అంటే IIT జోధ్పూర్. ఓకే, IIT జోధ్పూర్ తోటి వీళ్ళు కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది అంటే ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ రియల్ టైమ్ టెస్ట్ బెడ్ ఫర్ షోకేసింగ్ ఆటోమేటెడ్ మేనేజ్మెంట్ అండ్ స్లైసింగ్ టెక్నిక్స్ catering to various application use cases like స్మార్ట్ మీటరింగ్, తర్వాత రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి యూజ్ చేసేటప్పుడు త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ఉండేదానికి అలా చూసుకునేందుకు ఫస్ట్ ఇది ఒక టెస్ట్ బెడ్ లాగా, అంటే అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అన్నది టెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఇవి చాలా హెల్ప్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఎవరెవరు కొలాబరేట్ అవుతున్నారు ఒకరితో ఒకరు, CDOT ఈజ్ కొలాబరేటింగ్ విత్ IIT జోధ్పూర్ అనమాట. ఇదొక ఆర్టికల్. నెక్స్ట్ let us move on to the 6th one, successful test of new version of medium range ballistic missiles. ఇది అండర్ ద ఏజ్ ఏంటిది అసలు ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ పేరు ఏంటి అని అంటే దాని పేరు ఏంటి అంటే క్రిస్టల్ మేజ్ 2 అనమాట. ఈ క్రిస్టల్ మేజ్ 2 అనేది ఇది ఎక్స్టెండెడ్ స్టాండ్ ఆఫ్ రేంజ్ ఎయిర్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది ఇజ్రాయిలీ ఆరిజిన్, ఇండియన్ మేడ్ కాదు, ఇది ఇండిజినస్ కాదనమాట, ఇజ్రాయిలీ మేడ్ రాక్స్ అని కూడా అంటారు దీన్ని, క్రిస్టల్ మేజ్ 2ని. సో ఇట్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. ఎక్కడ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఇది ఒక మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఓకేనా, ఇది ఎయిర్ టు సర్ఫేస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే క్రిస్టల్ మేజ్ 2 అనేది ఫస్ట్ క్రిస్టల్ మేజ్ 2 అనేది ఇండియన్ ఆరిజిన్ కాదు, ఇదేంటి ఇజ్రాయిలీ ఆరిజిన్. అక్కడ దాని పేరు రాక్స్, ROCKS, రాక్స్, ఆల్సో నోన్ యాజ్ రాక్స్ అనొచ్చు. అండ్ ఇదొక ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్
అండ్ ఇది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఫ్రమ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో ఇది దేని నుంచి లాంచ్ చేశారు? Su-30 ఫైటర్ జెట్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఏమేం టెక్నాలజీస్ని వాడుతున్నారు అని అంటే పొపాయ్ అండ్ స్పైస్, ఈ రెండు టెక్నాలజీస్. దిస్ మిసైల్ ఇన్హెరెన్స్ మెనీ టెక్నాలజీస్ ఫ్రమ్ పొపాయ్ అండ్ స్పైస్ విచ్ వర్ యూజ్డ్ ఇన్ ద బాలాకోట్ స్ట్రైక్. బాలాకోట్ స్ట్రైక్లో వాడినటువంటి ఇది కూడా, ఈ పొపాయ్ కూడా ఇజ్రాయిలీ బిల్టే అనమాట. సో దాంట్లో ఏ టెక్నాలజీస్ని అయితే వాడారో అవే పొపాయిలో ఇంకో స్పైస్లో ఏ టెక్నాలజీస్ని అయితే వాడారో వాటిని ఈ క్రిస్టల్ మేజ్ 2లో కూడా వాడడం జరిగింది. ఆ పొపాయి మిసైల్ గురించి ఒక పాయింట్ ఏంటి అంటే ఇది కూడా ఇజ్రాయిలీ బిల్టే. ఇది మీడియం రేంజ్ కన్వెన్షనల్ మిసైల్ అనమాట. సో ఇది దాంట్లో ఉన్న ఈ టెక్నాలజీని ఇదేంటి అని దాంట్లో ఉన్న టెక్నాలజీని ఇంకా స్పైస్ అంటే ఏంటి అంటే స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ గైడెన్స్ కిట్ 2000. ఇది దీంట్లో వాడిన టెక్నాలజీని ఇవి రెండు ఇజ్రాయిలీ బిల్టే అనమాట. ఈ రెండిట్లో ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేశారో ఆ టెక్నాలజీనే మళ్ళీ ఇప్పుడు క్రిస్టల్ మేజ్ 2లో కూడా వాడడం జరిగింది. సో దట్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్. ఇది ఎయిర్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. అండ్ ఇది ఒక ఫైర్ అండ్ ఫర్గెట్ వెపన్, ఓకేనా, అంటే ఒకసారి లాంచ్ చేసి వదిలేసేయచ్చు. సో ఇట్ రిలైజ్ ఆన్ ఇట్స్ ఓన్ నావిగేషన్ సిస్టమ్. దాని ఓన్ నావిగేషన్ సిస్టమ్ మీద అది డిపెండ్ అయ్యి టార్గెట్ని హిట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఆ క్రిస్టల్ మేజ్ 2 ఫీచర్స్ ఒకసారి మనం చూసినట్టయితే it has ability to strike the targets locked at a distances exceeding 250 kilometers. 250 kilometers దూరంలో ఉన్న టార్గెట్ని కూడా ఇది ఈజీగా స్ట్రైక్ చేయగలదు. అండ్ చాలా ప్రెసిషన్ స్ట్రైక్స్ అనమాట, అంటే ఎగ్జాక్ట్గా దేన్ని టార్గెట్ చేయాలో దాన్ని మాత్రమే టార్గెట్ చేసే కేపబిలిటీ దీనికి ఉంది. అండ్ హెవీలీ ఫోర్టిఫైడ్ పొజిషన్స్ ని కూడా ఇది ఎంగేజ్ చేయగలదు. అంటే కొలాటరల్ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇందాక అదే అన్నాం కదా, ప్రెసిషన్ స్ట్రైకింగ్ ఉంది దీనికి అని చెప్పి. అంటే ఎగ్జాక్ట్గా మనం ఏదన్నా ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేయాలి అని అంటే ప్రిసైజ్గా దాన్ని మాత్రమే చేస్తుంది వితౌట్ ఎనీ కొలాటరల్ డ్యామేజ్. అంటే దాని పక్కనున్నవి డ్యామేజ్ చేయకుండా ఓన్లీ ఏది టార్గెటో దాన్ని మాత్రమే చేయగలదు, ఓకేనా. అంటే దాని అక్యురసీ అండ్ రిలయబిలిటీ అనేది చాలా హైగా ఉంటుంది. దేనిది? క్రిస్టల్ మేజ్ 2 అనమాట, ఓకేనా. అండ్ ఇది జీపీఎస్ డెనీడ్ ఏరియాస్లో కూడా హెల్ప్ అవుతుంది. ఇట్ ఆపరేట్స్ ఎఫెక్టివ్లీ ఇన్ జీపీఎస్ డెనీడ్ ఏరియాస్ లైక్ అంటే కార్గిల్ వార్ అట్లాంటి సందర్భంలో మనం ఎక్కడైతే జీపీఎస్ ఎనేబుల్డ్గా లేదో అక్కడ ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ కెన్ బ్రీచ్ రీజియన్స్ సెక్యూర్డ్ బై ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సెక్యూర్డ్గా పెట్టిన ఏరియాస్ని కూడా ఇది బ్రీచ్ చేసి మరి వెళ్ళగలదు. అట్లాంటి ఎయిర్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది. అండ్ దీంట్లో పొపోయి అండ్ ఏమంటారు స్పైస్, ఈ రెండిట్లో వాడిన టెక్నాలజీస్ని వాడతారు. అన్నిటికన్నా మనం గుర్తుపెట్టుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది ఇండిజినస్ కాదు, ఇది ఇజ్రాయిలీ ఆరిజిన్ అనమాట, ఓకేనా. ఇది ఒక మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ విచ్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఫ్రమ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఓకేనా. నెక్స్ట్ 7th one, NCPOR study attempts to resolve the mystery of extremely low sea ice cover in Antarctic. NCPORకి సంబంధించిన రీసెర్చర్స్ ఏమని చెప్పారు అని అంటే ఏ కండిషన్స్ వల్ల reported the conditions that led to the unprecedented hindrance in Antarctic ice expansion and ice retreat. ఈ మధ్య అంటార్కిటిక్లో ఐస్ ఎక్స్పాన్షన్ కానీ ఐస్ రీట్రీట్ అంటే ఎక్కువగా కరిగిపోతుంది అని అంటున్నాం కదా, అలా అవ్వడానికి రీజన్ అయిన కండిషన్స్ ఏంటి అన్నది రీసెర్చర్స్ కనిపెట్టారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ మనకి ఆ కండిషన్స్ అవన్నీ కూడా మళ్ళీ మనకి జనరల్ స్టడీస్ టాపిక్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఎన్సిపిఓఆర్ గురించి. అది ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనమాట. ఇది దే మినిస్ట్రీ కిందకి వెళ్తుంది. ఇట్స్ అన్ అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వెళ్తుంది. ఇది 1998లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రీమియర్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్
దేనికి సంబంధించి రీసెర్చ్ చేస్తుంది ఇది? రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రీస్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇన్ పోలార్ అండ్ సదరన్ ఓషన్ రీమ్స్. మన రీసెర్చ్ పోలార్ ఏరియా, పోలార్ రీజియన్లో, తర్వాత సదరన్ ఓషన్ రీజియన్లో కండక్ట్ చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూటే ఈ NCPOR అని చెప్పి. ఓకేనా? సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి. ఇట్ ఆల్సో అండర్టేక్స్ రీసెర్చ్ ఆన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ స్ట్రాటజికల్లీ వైటల్ ప్రాజెక్ట్స్ లైక్ మ్యాపింగ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, తర్వాత కాంటినెంటల్ షెల్ఫ్ మార్జిన్, డీప్ ఓషన్ మిషన్, మనకి ది సాగర్యాన్ అని చెప్పి, తర్వాత అసలు మన కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడి దాకా వస్తుంది, కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి, ఇవి ఉన్నాయి కదా, అన్క్లాస్ లిమిట్స్ ఉన్నాయి కదా. సో వాటిని మార్క్ చేయడానికి కూడా ఇది చాలా అంటే ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్ మెయింటైన్స్ ఎ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ RAC టు హెల్ప్ గైడ్ అండ్ కాన్సన్ట్రేట్ ద రీసెర్చ్ యాక్టివిటీస్. అసలు ఈ NCPOR ఎక్కడుంది అని అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వాస్కోడా గామా, గోవాలో ఉందన్నమాట, వాస్కోడా గామా అనే ఏరియాలో. అండ్ దీని ప్రీవియస్ నేమ్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్, NCAOR అని ఉండేది. దీన్ని పేరు మార్చి NCPOR అని చేశారు, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్గా దీని పేరుని మార్చడం జరిగింది. ఓకేనా? ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి వెళ్తుంది. ఓకే, లెట్ us move on to the next article. India's biggest climate clock activated at CSIR headquarters to celebrate Earth Day. Earth Dayని పురస్కరించుకొని ఇండియాలో ఒక క్లైమేట్ క్లాక్ని యాక్టివేట్ చేయడం జరిగింది. అసలు ఎక్కడ పెట్టారు దాన్ని అంటే CSIR హెడ్క్వార్టర్స్లో. CSIR అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఉంది కదా. సో వీళ్ళు ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ క్లైమేట్ క్లాక్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అట్ CSIR హెడ్క్వార్టర్స్. ఎక్కడ ఉంది అది అని అంటే న్యూఢిల్లీలో, యాజ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ డే సెలబ్రేషన్స్. సో దీనివల్ల ఏంటి అని అంటే అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, క్లైమేట్ క్లాక్ అంటున్నాం అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఎంత పడుతుంది అని పీపుల్ని క్లైమేట్ చేంజ్ పట్ల లిటరేట్గా ఉంచడం కోసం అని చెప్పి, అవేర్నెస్ని కల్పించడం కోసం అని చెప్పి CSIR ఈ పనిని చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇట్ ఈస్ అ గ్రాఫిక్. ఈ క్లైమేట్ క్లాక్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ గ్రాఫిక్ టు డెమాన్స్ట్రేట్ how quickly the planet is approaching 1.5 degrees Celsius of global warming given current emission trends. It also shows the amount of CO2 already emitted and the global warming to date. The date shown when humanity reaches 1.5 degrees Celsius will move closer as emissions rise and further away as emissions decrease. As of 4th April 2024, the current climate temperature is 1.295 degrees Celsius. మనకందరికీ తెలుసు ఏంటి, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో కానీ అన్నిట్లో కూడా మనం ఏమంటున్నాము, గ్లోబల్ టెంపరేచర్ అనేది 1.5 degrees Celsius కన్నా పెరగకూడదు అని అంటున్నాం కదా. సో నాట్ టు ఇంక్రీజ్ 1.5, 2 కన్నా తక్కువ ఉండాలి, 1.5 కన్నా పెరగకూడదు అని అంటున్నాం. 1.5 degrees Celsiusకి మన యొక్క ఎమిషన్ ట్రెండ్స్ వల్ల, మనం కాజ్ చేస్తున్న పొల్యూషన్ వల్ల, మనం ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ వల్ల మారుతున్నటువంటి క్లైమేట్ వల్ల 1.5 degrees Celsiusకి మనం ఎంత దగ్గరగా వెళ్తున్నాము అన్నది చెప్పడానికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఒక రూపం ఉండేలాగా ఈ క్లైమేట్ క్లాక్ని CSIR హెడ్క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారము అంటే ఒకవేళ ఎమిషన్స్ తగ్గుతున్నాయి అంటే అది దూరం జరుగుతుంది, 1.5 degrees Celsius నుంచి ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ఇట్. లేదు పెరుగుతున్నాయంటే దానికి దగ్గరగా వెళ్తుందన్నమాట. యాజ్ ఆన్ 4th April 2024 క్లైమేట్ టెంపరేచర్ ఎంత ఉంది అని అంటే 1.295 degrees Celsius, అంటే 1.5కి చాలా దగ్గరగానే మనం ఉన్నాము. అంటే మనము వీఆర్ నాట్ ఫార్ అవే టు రీచ్ 1.5 degrees Celsius, అంటే 1.3కి దగ్గరగా ఉన్నాం మనం. సో కాబట్టి మనం ఇప్పటికన్నా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయాలి, ఇమీడియట్గా క్లైమేట్ ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పట్ల మనము అవేర్నెస్ని కల్పించుకొని వాటిని అచీవ్ చేయలేకపోతే ఆ 1.5 degrees Celsius అనేది కనుక దాటితే మనము ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. అన్నీ కంట్రోల్లో లేకుండా లైక్ ఈ గ్లేషియల్ మెంట్స్ ఎక్కువ అవ్వడము, సీ సర్ఫేస్ సీ లెవెల్స్ పెరగడము, ఈ తర్వాత ఐలాండ్ నేషన్స్ అన్నీ మునిగిపోవడము, తర్వాత మాన్సూన్ ఎఫెక్ట్ అవ్వడము, రైన్స్ పడకపోవడము, వాటర్ క్రైసిస్ అన్నీ మనం ఆల్రెడీ వాటి ఎఫెక్ట్ అంతా మనము
స్టార్ట్ అయిపోయాయి, అనుభవించడం స్టార్ట్ చేశాము, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి అంటే ఇట్లాంటి ఒక యాక్టివిటీ చేయాలి అన్న ఉద్దేశంతో సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్లో ఈ క్లైమేట్ లాక్ని పెట్టడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ లెట్ us move on to the 9th article. Recently, Indian Historical Records Commission IHRC adopted a new logo and motto. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందికి వస్తుంది. IHRC అనేది వీళ్ళు ఒక కొత్త లోగో అండ్ కొత్త మోటోని పెట్టుకోవడం జరిగింది. ఆ లోగో ఎట్లా ఉంది అని అంటే, ఇట్ రిజెంబుల్స్ ద లోటస్ పెటల్స్. The Sarnath pillar in the middle of the logo represents India's ancient past, while the brown color theme emphasizes IHRC mission of preserving, studying and honoring the India's historical records. పేరులోనే ఉంది కదా, ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ అంటే ఏంటి అంటే మన యొక్క పాస్ట్ని, మన పాస్ట్ యొక్క రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయడం ఈ ఐహెచ్ఆర్సీ యొక్క ముఖ్యమైన పని అన్నమాట. సో దాని యొక్క లోగోని ఎట్లా డిజైన్ చేశారు అంటే లోటస్ పెటల్స్ లాగా వచ్చి మధ్యలో సార్నాథ్ పిల్లర్ వచ్చిందనమాట. సో అది మన పాస్ట్ని డిటర్మైన్ చేస్తూ అట్లాంటి ఒక లోగోని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని మోటో ఏంటి అనంటే యత్ర ఇతిహాసం భవిష్యాం ప్రకాశంతః, అంటే ఇట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యాజ్ వేర్ హిస్టరీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్. హిస్టరీ ఎక్కడైతే హిస్టరీ ఫ్యూచర్ కోసం ప్రిజర్వ్ చేయబడుతుందో అదే ఈ ప్లేస్ అని. సో ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ యొక్క ఎయిమ్ అదే కదా, హిస్టరీని ఫ్యూచర్కి అందించాలి అని చెప్పి. సో వేర్ ద హిస్టరీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్ అన్నది దీని యొక్క మోటోగా అండ్ లోగోగా లోటస్ పెటల్స్ ఇన్ ద మిడిల్ సార్నాథ్ పిల్లర్ని పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ ఐహెచ్ఆర్సీ ఏం చేస్తుంది అని అంటే ఇట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ఐడెంటిఫైయింగ్, కలెక్టింగ్, cataloging the historical documents, manuscripts and other sources of historical information, etc. By doing so, the commission ensures that valuable historical knowledge is preserved for future generations. మన ముందు తరం వాళ్ళకి పాతకాలం సంపదని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ ఐహెచ్ఆర్సీ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ పూర్వకాలంవి మాన్యూస్క్రిప్ట్స్ కానీ లేకపోతే ఏవైనా సరే వాటిని ఐడెంటిఫై చేయడము, హిస్టారికల్ రికార్డ్స్ని కలెక్ట్ చేయడము, క్యాటలాగ్ చేసి పెట్టడము, హిస్టారికల్ డాక్యుమెంట్స్ని చేసి పెట్టడము, మాన్యూస్క్రిప్ట్స్ని ప్రిజర్వ్ చేయడము, ఇట్లాంటి పనులంతా ఈ ఐహెచ్ఆర్సీ చేస్తుందన్నమాట. సో ద మోటో రిఫ్లెక్ట్స్ ద కమిట్మెంట్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్. అసలు ఈ ఐహెచ్ఆర్సీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1919లోనే, ప్రీ ఇండిపెండెన్స్ 1919లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హెడెడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని చైర్పర్సన్ ఎవరు, హెడ్ ఎవరు అని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్. దీన్ని ఏర్పాటు చేసింది 1919లో. ఓకే, నెక్స్ట్ లెట్ us move on to the 10th article. SJVN sets milestone with inauguration of first multi-purpose green hydrogen pilot project of the nation. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఇండియా టేక్స్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ విత్ ఇనాగరేషన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇండియా. సో ఎక్కడ పెట్టారు అని అంటే 1500 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న నత్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్ NJHPS, నత్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని జక్రీ అనే చోట నత్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో ఈ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పచ్చు ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ ఆఫ్ ఇండియా జర్నీలో. ఓకేనా, సో ఇది స్పియర్ హెడెడ్ బై ఎవరు చూసుకుంటున్నారు దీన్ని అంటే SJVN అంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ వాళ్ళు. దే ఎయిమ్ టు ప్రొడ్యూస్ గ్రీన్ హైడ్రోజన్ త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. గ్రీన్ హైడ్రోజన్ అంటేనే ఎలక్ట్రాలిసిస్ ద్వారా మనము H2 అంటే హైడ్రోజన్ అనేది మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్, కానీ ఎలిమెంటల్ ఫామ్లో మనకి దొరకదు. సో ఆ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఆ వాటర్లోకి ఎలక్ట్రిసిటీని పంపించి హైడ్రోజన్ని ఆక్సిజన్ని డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు వచ్చే హైడ్రోజన్ కెన్ బి స్టోర్డ్. అయితే ఇప్పుడు అది గ్రీన్ హైడ్రోజన్గా ఎలా మారుతుంది, మనం ఆ ఎలక్ట్రాలిసిస్కి వాడడానికి యూజ్ చేసే కరెంట్ ఏదైతే, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దట్ షుడ్ బి జనరేటెడ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అప్పుడు అది ప్రొడ్యూస్ అయ్యే
అంటే అవుట్పుట్గా వచ్చే ఆ హైడ్రోజన్ అనేది గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ ఈ సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే నట్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్, ఆల్రెడీ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ స్టేషన్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని కూడా పెడుతున్నారు. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. సో దాని ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేస్తూ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ హైడ్రోజన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్ అనమాట. సో ద ప్రాజెక్ట్ ఫీచర్స్ ఎలక్ట్రోలైజర్ అంటే 20 nm 3/h ఎలక్ట్రోలైజర్ అండ్ 25 kW ఫ్యూయల్ సెల్ కెపాసిటీ ఉండే ఒక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేషన్లోనే ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ప్లాంట్ అనమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది, మల్టీపర్పస్ అని అంటున్నాం కదా, ఏంటది అని అంటే ఇట్ సర్వ్స్ బోత్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది, అండ్ హై వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ కోటింగ్ ఫెసిలిటీని కూడా ఇది కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఇది మల్టీపర్పస్ అని చెప్పి మనం అందుకని చెప్తున్నాం. ఓకేనా. సో దీనికోసం ఏమేమి వాడుతున్నారు, యూటిలైజింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ SJVN's 1.31 MW సోలార్ పవర్ ప్లాంట్ located in Vadhal, Himachal Pradesh. The project employs an alkaline electrolyzer to split water into hydrogen and oxygen. This integration allows for sustainable hydrogen production. సో ఇక్కడ ఒక సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. సో దాన్ని కూడా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ it can definitely be called as a green hydrogen because the hydrogen is produced from using electricity which was sourced from both the hydro power plant and also a solar power plant. కాబట్టి ఇది ఎక్కడ ఉంది, ఈ నట్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ షిఫ్ట్లో ఇండియా వేసిన ఒక అతిపెద్ద స్టెప్గా మనము దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, లెట్ us move on to the next one. CSIR, National Institute of Science, Communication and Policy Research, NISCPR, organizes a national workshop to celebrate World Intellectual Property Day. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఎప్పుడు అంటే 26th April అనమాట. April 26th వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అని అంటారు. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO వాళ్ళు సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. దేనికోసం ఈ డేని డెడికేట్ చేయడం జరిగింది అని అంటే ఇట్ ఎయిమ్స్ టు రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ హౌ పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ డిజైన్స్ ఇంపాక్ట్ ఆన్ డైలీ లైఫ్. అంటే అసలు పేటెంట్స్ అంటే ఏంటి, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, TM అని చూస్తుంటాం కదా, డిజైన్స్, అవి వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటి పట్ల అవేర్నెస్ని కల్పించడం కోసం అని చెప్పి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆన్ 26th April. ఓకేనా. సో అండ్ దాంతోపాటు టు సెలబ్రేట్ ద క్రియేటివిటీ అండ్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై క్రియేటర్స్, ఇన్నోవేటర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీస్ అండ్ సొసైటీస్ అక్రాస్ ద గ్లోబ్. సో వాటి పట్ల అవేర్నెస్ని కల్పించడంతో పాటు ఇన్నోవేటర్స్ని, క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని గుర్తించడం కోసం కూడా ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గురించి మనం ఒకసారి చూస్తే ఇట్ ఈస్ అ గ్లోబల్ లెవెల్ ఫోరం ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సర్వీసెస్, పాలసీ, ఇన్ఫర్మేషన్ అండ్ కోఆపరేషన్. అదే ఇండియాలో ఎవరు చూసుకుంటారు దీన్ని అంటే DIPP, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ వాళ్ళు. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి వెళ్తుంది అనమాట. ఇట్ ఈస్ ద ఏపెక్స్ బాడీ రెగ్యులేటింగ్ IPR అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని రెగ్యులేట్ చేసేందుకు ఇండియాలో ఉన్న అపెక్స్ బాడీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా. సో IPR regime in India is in compliance with WTO's agreement on TRIPS అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్తో మనము కంప్లై అవుతూ ఉన్నాము ఇండియాలో అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ ఈ టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ IPR డే ఎప్పుడు అని అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఎప్పుడు అంటే 26th April. దానికి గాను గ్లోబల్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్ వచ్చేసి WIPO. అండ్ ఇండియాలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్కి సంబంధించి చూసుకునేది ఏది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ DIPP, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ద ఏపెక్స్ బాడీ రెగ్యులేటింగ్ ద IPRs ఇన్ ఇండియా.
అండ్ వీఆర్ ఇన్ కంప్లైన్స్ విత్ వాట్ అంటే ట్రిప్స్ అనమాట. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అది 11th ఆర్టికల్. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ 12th వన్ ఏంటది అని అంటే 26th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ జరిగింది అన్నాం కదా రొటర్డామ్ నెదర్లాండ్స్లో. దాని గురించి చూద్దాము. దాని థీమ్ ఏంటి అని అడగచ్చు. థీమ్ ఏంటి అని అంటే రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క థీమ్ 26th దాని థీమ్ ఏంటి అంటే రీడిజైనింగ్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. దీన్ని హోస్ట్ చేసిండేది ఎవరు అని అంటే వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ వాళ్ళు అండ్ నెదర్లాండ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ క్లైమేట్ పాలసీ. వీళ్ళిద్దరూ కలిసి హోస్ట్ చేయడం జరిగింది ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ని. రొటర్డామ్లో జరిగిందనమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు ఎక్స్ప్లోర్ ద రోల్ ఆఫ్ కనెక్టెడ్ ఎనర్జీ సొసైటీస్ ఇన్ డ్రైవింగ్ ఫార్వర్డ్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. గ్లోబల్ లెవెల్లో ఎనర్జీ ట్రాన్సిషన్స్ని డ్రైవ్ చేయడానికి అన్ని సొసైటీస్ని ఎలా కనెక్ట్ చేయాలి అన్న ఆబ్జెక్టివ్ తోటి వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అనేది జరిగింది. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఈ కౌన్సిల్ ఫామ్ అయ్యి ఈ ఇయర్తో 100 years అయ్యిందనమాట. సో దిస్ ఎడిషన్ సెలబ్రేట్స్ 100 years సిన్స్ ద కౌన్సిల్ ఫార్మేషన్ అండ్ ఇది వరల్డ్లోనే లాంగెస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎనర్జీ ఈవెంట్ అనమాట. అది కూడా దీని యొక్క సిగ్నిఫికెన్స్ కింద మనం చెప్పచ్చు. అసలు ఈ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ గురించి చూస్తే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1923. అందుకే 100 years కంప్లీట్ అయ్యి ఇది 100 years కంప్లీట్ అయింది అని చెప్తున్నాం. సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1923. దీని ఎయిమ్ ఏంటి అని అంటే ప్రమోటింగ్ సస్టైనబుల్ సప్లై అండ్ యూజ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే లండన్లో ఉంది. అండ్ ఇండియా గురించి చూస్తే అంటే ఇండియాకి దానికి ఉన్న అసోసియేషన్ ఏంటి అని అంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కంట్రీ మెంబర్స్ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అండ్ ఇట్ హ్యాస్ జాయిన్డ్ ఇన్ 1924. మనము 1924లోనే అంటే ఇండిపెండెన్స్ కూడా రాకున్న ముందే వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్లో మనం మెంబర్ అయ్యాము. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కంట్రీ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్. 23లో అది ఎస్టాబ్లిష్ అయితే 24లోనే ఇండియా హ్యాస్ బికమ్ మెంబర్ ఇన్ దట్ వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ అనమాట. సో దాని యొక్క కన్వెన్షన్, దాని యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క మీటింగ్ రొటర్డామ్ నెదర్లాండ్స్లో జరిగిందనమాట. ఓకేనా. సో దానికి ఐరిడా తరపున ఐరిడా యొక్క చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐరిడా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ యొక్క చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రదీప్ కుమార్ దాస్ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్కి ఇండియా తరపున. సో అది ఈ ఆర్టికల్ అనమాట. ఇవి పిఐబిలో ఈ వీక్ వచ్చినటువంటి ఆర్టికల్స్. దీంతో మనము మొత్తం టోటల్ ఏప్రిల్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ 27th April వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో కీప్ వ్యూయింగ్ ద పిఐబి సిరీస్. పిఐబిలో వచ్చే అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. కీప్ మేకింగ్ notes out of them. And that's it for today. Thanks for listening. All the best. Bye.